अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ता अखिल द्रविडवेदरहस्य जातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्या विनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वंदे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। श्रीशैलेशैत्यादि प्रणतोऽस्मि नित्यं स्वाधयन्निह सर्वेषां त्रय्यन्तार्थं सुदुर्ग्रहं स्तोत्रयामास योगीन्द्रहतं वन्दे यामुनाह्वयं। नमो नमो यामुनाय यामुनाय नमो नमः। नमो नमो यामुनाय यामुनाय नमो नमः। श्रीमत्कृष्णसमाह्वाय नमो यामुनसूनवे यत्कटाक्षैकलक्षाणां सुलभः श्रीधरः सदा। భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ ఆళ్వందారుల పరమకృపతోటి కటాక్షించినటువంటి స్తోత్రరత్నాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో 63వ శ్లోకాన్ని సేవిస్తున్నాం. రఘువర రఘువర యదభూస్త్వం తాదృశో వాయుసస్య ప్రణత ఇతి దయాళుః యచ్చ చైద్యస్య కృష్ణ ప్రతిభవం అపరాధుః ముగ్ధ సాయుధ్యదో భూః వద కిమపదమాగః తస్య తేస్తి క్షమాయాః. స్వామి వద చెప్పు అని ప్రార్థిస్తున్నారు ఆళ్వందారులు ఈ శ్లోకంలో. కిం అపదం ఆగః తస్య తేస్తి క్షమాయాః. నీ క్షమకు గురి కానటువంటి ఆగహ పాపములు అపదం ఆ పాపములకి నీ క్షమకి పాత్రమవునటువంటి ఆ క్షమకి గురి కానటువంటి ఆగహ పాపములు ఏమన్నా ఉన్నాయా ఈ లోకంలో, ఏది తెలియచేయ స్వామి అని పెరుమాళ్లను నిర్బంధిస్తున్నారు. పెరుమాళ్ళకి విన్నపం చేస్తున్నారు. పెరుమాళ్ళు మన విషయంలో పెరుమాళ్ళు చేసేటటువంటి కృప ఎలాంటిది అంటే మనం పెరుమాళ్ళని ప్రార్థించడం కాదు, పెరుమాళ్ళనే నిర్బంధించి తన భక్తుల్ని కాపాడమని నిర్బంధించేటటువంటి వారు అనేక మంది ఈ సాంప్రదాయంలో ఉన్నారు. గోదాదేవి తాను ధరించి విడిచినటువంటి మాలికలతోటి పరమాత్మను బంధించి, స్వామి నీకు నీ భక్తులకి విడదీయరానటువంటి ఒక సంబంధం ఉంది, అది జన్మతః వచ్చేటటువంటి ఒక విధి నిర్మితమైనటువంటి అది సంబంధము. కాబట్టి నువ్వు నీ భక్తులు నీకు పరతంత్రులుగా ఉండేటటువంటి వారు, వారిని రక్షించేటటువంటి బాధ్యత నీది అని ఆండాళ్ళ తల్లి చేసినటువంటి ఉపకారం. అలాగే ఆ తల్లితో సమానంగా మన పట్ల పరమ ఉపకారం చేసేటటువంటి వారు ఇంకెవరు అంటే మన ఆచార్యులు, అలాగే పూర్వాచార్యులందరూ కూడా. వద చెప్పు, ఏ పాపము నీ కృపకు పాత్రం అవ్వకుండా నీ కృపతోటి తొలగింపబడినటువంటి పాపములంటూ ఈ లోకంలో ఉన్నాయా? ఏది తెలియచేయి. జీవులు చేసేటటువంటి అన్ని పాపములు కూడా నీ కృపకి పాత్రలై కృపతోటి వాటినన్నింటినీ కూడా సహించగలిగేటటువంటి గొప్ప దయగలిగినటువంటి వాడివి కదా. ఏ పాపము నీ దయతోటి సహింపబడనటువంటిది ఏదైనా ఉంటుందా ఈ లోకంలో? తెలియచేయి అని పరమాత్మనే నిర్బంధిస్తూ చెప్పమని ప్రార్థించేటటువంటి శ్లోకం. అందులో మొదటి ఉదాహరణగా రఘువర స్వామి రామచంద్రుడి యొక్క దయ చూపించినటువంటి రామచంద్రుడి యొక్క అవతారం అంతా కూడా దయను చూపిస్తూ దయను ప్రసరింపచేస్తూ ఉన్నటువంటి అవతారమైనప్పటికీ కూడా అందులో పరమ గొప్పదైనటువంటి ఒక సందర్భాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. తాదృశో వాయసస్య ప్రణత ఇతి దయాళుః. ఆ గొప్పదైనటువంటి అసహ్యమైనటువంటి అపచారం. తాదృశో అటువంటి వాయసస్య, ఎటువంటి వాయసము? తల్లి సీతమ్మకు, జగన్మాత అయినటువంటి సీతమ్మకే పట్ల అపచారపడినటువంటి ఆ కాకి ఏదైతే ఉందో, కాకాసురుడు ఎవరైతే ఉన్నారో అతను లోకాలన్నీ తిరిగి వచ్చి శక్తి లేక ఇక ఏ గతి లేక వచ్చి నేల మీద పడితే దానిని నువ్వు ప్రణత ఇది నీ ముందు శరణాగతి చేశాడు అని నువ్వు భావించి దయాళుః యద్ అభూః ఆయన ఆ కాకాసురుడి పట్ల దయ కలిగినటువంటి వాడివై ఆ కాకాసురుని రక్షించావు అని మొదటి పాదంలో ఒక ఉదాహరణ చెప్పారు.
కాకాసురుడు అంటే ఒకే ఒక్కసారి తప్పు చేసినటువంటి వాడు, మీరు జన్మజన్మలుగా తప్పు చేస్తున్నటువంటి వాడు కదా యామునాచార్యుల వారే, మీ విషయంలో ఎలా దయ చూపించమంటారు అని రంగనాథుడు సందేహపడుతున్నాడేమో. రెండవ ఉదాహరణ కూడా చ అనేటటువంటి చకారంతో ఇంకొక ఉదాహరణ కూడా చెప్తున్నాను స్వామి అని రెండవ ఉదాహరణ శిశుపాల వృత్తాంతాన్ని తెలియచేస్తున్నారు. ఆ పదాలు ప్రయోగించడంలో ఉన్నటువంటి స్వారస్యము ఎంత గొప్పది అంటే, రఘువర, రామచంద్రుణ్ణి ఇంకొక పేరుతో పిలవకుండా రఘువర అని పిలుస్తున్నారు. అంటే రఘువంశంలో ఉన్నటువంటి వారందరిలో కూడా శ్రేష్ఠుడు రామచంద్రుడు అని తెలియచేస్తూ రామచంద్రుడి గురించి చెప్పారు. కాకాసురుడు గురించి చెప్పేటటువంటి సందర్భంలో వాయసస్య అని కాకి అని ఒక సాధారణమైనటువంటి ఒక మాటను ప్రయోగించారు. ఈ రెండింటిలో ఉన్నటువంటి స్వారస్యం ఏమిటి అంటే, ఆ కాకాసురుడు చేసినటువంటి తప్పిదము తన జాతి అంతా కూడా గుర్తుండి, జాతికి అంతటికీ కూడా ఒక గుణపాఠం అయిపోయేటట్టుగా రామచంద్రుడు బ్రహ్మాస్త్రంతో ప్రాణములు తీయవలసి ఉండగా ప్రాణములు తీయకుండా ఒక కన్నుని ఆ బ్రహ్మాస్త్రానికి గురి చేసి ఒక కన్నుని తీసేశాడు రామచంద్రుడు. కేవలం కాకాసురుడికి మాత్రమే ఒక కన్ను తీయలేదు, ఆ జాతికి అంతటికీ కూడా ఇప్పటికీ కూడా అన్ని కాకులకి కూడా ఒక కన్నే ఉంటుంది. కానీ ఆ కనుపాప ఎటు కావాలి అంటే అటు వెళుతూ ఉండేటట్టుగా దానికి ఒక ఏర్పాటు చేసి పరమాత్మ అలా ఆ జాతి మొత్తానికే గుర్తుండిపోయేటట్టుగా ఒక విలక్షణంగా పరమాత్మ ఒక విధిని ఏర్పరిచాడు. అలా తాను చేసిన తప్పిదంతో తన జాతికే అవమానం కలిగేటట్టుగా ప్రవర్తించినటువంటి వాడు కాకాసురుడు. అందుకే వాయసస్య అని ఒక మాటతో ప్రయోగించారు. అతని మీద దయ చూపించినటువంటి వాడు ఎలాంటి వాడు అంటే, తాను పుట్టినటువంటి ఆ కులానికే గొప్ప వన్నె తెచ్చినటువంటి రఘువర అని ఆ కులానికే గొప్ప వైభవాన్ని తెచ్చినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. అలా రఘువర అని ఆ తాను పుట్టినటువంటి జన్మకే నిహీనంగా ఉండి ఆ కులానికే మొత్తం ఆ జాతికే కళంకం తెచ్చినటువంటి ఆ కాకిని కూడా కాపాడేటటువంటి దయ కలిగినటువంటి వాడు రామచంద్రుడు. ఆయన ఆ వంశంలో జన్మించడం వల్ల ఆ వంశానికే గొప్ప కీర్తికి యశస్సు లభించింది అని రఘువర అని ఇక్కడ ఆ ప్రయోగము, ఇక్కడ వాయసస్య అనేటటువంటి ప్రయోగము రెండిట్లో ఉన్నటువంటి తారతమ్యాన్ని చూపిస్తున్నాయి. మనం జీవులము, మనం చేసేటటువంటి తప్పులతోటి మొత్తం మన జాతికే ఒక కళంకం తెచ్చిపెట్టేటటువంటి గొప్ప పాపములు చేసేటటువంటి పాపిష్టులం మనం. పరమాత్మ ఎలాంటి వాడు అంటే, తాను ఏ కులంలో అవతరిస్తాడో ఆ కులానికి గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెడుతూ వైభవాన్ని తెచ్చిపెట్టేటటువంటి గొప్ప సమర్థుడు పరమాత్మ. అలాంటి సమర్థత కలిగినటువంటి ఓ స్వామి, దయను ప్రసరింపచేసి ఆ కాకాసురుని రక్షించావు కదా అని క్రిందటి రోజున మనం ఆ విషయాన్ని చూసాం. తర్వాత చా శబ్దత్తాలే కాకాపరాధత్తై போர்த்தவளவேயோ வேறு உதாரணத்தர అనంతరత్తయ్యం సముచ్చయిక్కిరార్. ఉచ్చ అనేటటువంటి పదంతో కేవలం కాకాసురుడు అపరాధాన్నే పోగొట్టి రక్షించినటువంటి వాడు కాదు, ఇంకా అనేక సందర్భాలలో పరమాత్మ ఈ విధంగా ప్రవర్తించాడు, ఆయన స్వభావమే ఇది అని తెలియచేస్తూ ఇంకొక ఉదాహరణ కూడా ఇక్కడ అనుగ్రహిస్తున్నారు యామునాచార్యుల వారు. చైత్యస్య యదువంశ జాతరిర్కాటిల్ చేదకులోద్భవన్ నిన్రు తన్నై ఉత్కృష్టనాన అభిమాన తిరుక్కుమవన్. యదువంశంలో జన్మించిన వారి కంటే కూడా చేది వంశంలో పుట్టడమే గొప్పతనంగా అభిమానించేటటువంటి వాడు. కాబట్టి శిశుపాలుడు ఎంతసేపటికి కృష్ణ పరమాత్మ యదువంశంలో జన్మించాడు కాబట్టి, యాదవుడు కాబట్టి ఆయనంత గొప్పవాడు కాదు, నేను చేది కులంలో పుట్టాను, ఆయన కన్నా అన్ని విధాలుగా గొప్పవాడిని అని తనకి ఒక దురభిమానం, తన గొప్ప వంశంలో పుట్టాను అనేటటువంటి ఒక దురభిమానం కలిగినటువంటి వాడు. అలాంటి
చైద్యస్య, అందుకే శిశుపాలః అని చెప్పకుండా శిశుపాలస్య అని చెప్పకుండా చైద్యస్య అని చెప్తున్నారు. తనకి జాత్యహంకారం ఎక్కువగా ఉన్నటువంటి వాడు, తన పుట్టినటువంటి వంశము కృష్ణ పరమాత్మ వంశం కన్నా కూడా గొప్పది అనేటటువంటి దురభిమానం కలిగినటువంటి వాడు. ప్రతిభవం అపరాధు, ఎలాంటి వాడు ఆ చైద్యుడు అంటే శిశుపాలుడు? కాకత్తే పోలే ஒரு கால் அபராதத்தை பண்ணி நலவெள் அன்றிக்கே జన్మదొరుం ప్రాతికూల్యత్తిలే వాసనై పణ్ణివనమనకు. ఎలాంటి వాడు? కాకాసురుడు పాపం ఒక కాల్ అపరాధத்தை పణ్ణినవన్ అంటున్నారు. కాకాసురుడు ఒక్కసారి మాత్రమే ఆ తల్లికి అపరాధం చేయాలని ప్రయత్నించాడండి. కానీ ఈ శిశుపాలుడు ఎలాంటి వాడు అంటే జన్మం తొరుం ప్రాతికూల్యత్తే వాసనై పణ్ణుమవనకు. జన్మలుగా పరమాత్మ అంటే ద్వేషించి ప్రాతికూల్యాన్ని కలిగినటువంటి వాడు. నిజానికి శిశుపాలుడు ఎవరంటే జయ విజయులు, పరమాత్మ యొక్క పరమపద ద్వారాన్ని దగ్గర రక్షకులుగా ఉన్నటువంటి జయ విజయులే. ఈ లోకంలోకి 3 జన్మలు పరమాత్మకి దూరంగా 3 జన్మలు పొందాలి, అది కూడా పరమాత్మని ద్వేషిస్తూ ఉండేటటువంటి 3 జన్మలు పొందుతారు అని సనక సనందాదులు పెట్టినటువంటి శాప ప్రభావంగా ఈ లోకంలో మొదటి జన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశపులుగా, 2వ జన్మలో రావణ కుంభకర్ణాదులుగా, 3వ జన్మలో శిశుపాల దంతవక్త్రులుగా ఈ లోకంలోకి పుట్టినటువంటి వారు. అలా జన్మదొరం ప్రాతికూల్యత్తై, ప్రతి జన్మలోనూ భగవంతుని పట్ల ప్రాతికూల్యాన్ని కలిగినటువంటి వారు, అలాంటి వాసనలు కలిగినటువంటి వాడు కదా ఆ చైద్యుడు. అంటే మన గురించి కూడా చెప్తున్నాం, మనం కూడా తక్కువ వారమేమో కాదండి. ఆ కాకాసురుడి కన్నా కూడా అధమమైనటువంటి వారం మనం కూడా. చైద్యుడిలాగా ఆ శిశుపాలుడిలాగా ప్రతిభవం అపరాధువు, జన్మజన్మలుగా పరమాత్మ అంటూ ద్వేషిస్తూ పరమాత్మకి దగ్గర అవ్వకుండా పరమాత్మ నుండి దూరంగా వెళ్ళిపోతూ ప్రాతికూల్యమైనటువంటి భావన వాసనా పరంపరలు కలిగినటువంటి వారం. అలా జన్మలుగా పరమాత్మ అంటూ ద్వేషించినటువంటి హిరణ్యాక్షుడిగా, రావణుడిగా, ఇప్పుడు శిశుపాలుడిగా పుట్టినటువంటి వాడు ప్రతి జన్మలోనూ పరమాత్మను ద్వేషించినటువంటి వాడే. అలా మనం కూడా ఎన్నో జన్మల పరంపరలు స్వీకరించాం. అలాంటి ఆ జన్మ పరంపరలో కూడా ప్రతి జన్మలోనూ పరమాత్మను ద్వేషించినటువంటి వారమే. ఆయన పట్ల అనుకూలమైనటువంటి భావనలు కలిగినటువంటి వారం కాదు, ప్రాతికూల్యమైనటువంటి భావనలు కలిగినటువంటి వారమే. కానీ స్వామి ఎలాంటి వాడు, పరమాత్మ ఎలాంటి వాడు అంటే అలాంటి చైద్యుడికి కూడా, అలాంటి శిశుపాలుడికి కూడా ప్రతిభవం అపరాధువు అని చెప్పినటువంటి ఆ శిశుపాలుడికి కూడా సాయుజ్యదో భూహు, సాయుధ్యాన్ని కటాక్షించావు కదా స్వామి. అలా ప్రతి జన్మలోనూ నీ పట్ల వైరము కలిగినటువంటి వాడికి కూడా సాయుధ్యాన్ని ప్రసాదించావే. నన్ను కటాక్షించడం నీకేమైనా తప్ప? నేను చేసినటువంటి పాపాలను క్షమించడం నీకేమైనా గొప్ప పనా అని ప్రార్థిస్తున్నారు ఇక్కడ. సాయుజ్యదో భూహు బహూనాం జన్మనామస్తే ఎన్రుం అనేక జన్మ సంసిద్ధం ఎన్రుం அஸ்திதா ஜனகாதயः என்றும் ஜன்மதோறும் ஆశ్రయిత పోందార్ పెరుం పేత్తుయిరే కొడత్తదు. ఆ శిశుపాలుడికి ఎలాంటి ఫలాన్ని ఇచ్చావు అంటే బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభః. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. 10 జన్మలన్నీ స్వీకరించిన తర్వాత ఎప్పటికో ఒకసారి పరమాత్మ కటాక్షం పడితే, పరమాత్మ కటాక్షంతో జ్ఞానము ఉదయిస్తే, ఆ జ్ఞానము కలిగినటువంటి ఆ జీవుడు కూడా మళ్ళీ ఆ జ్ఞానంతో కొన్ని జన్మ పరంపరలు స్వీకరిస్తే కలిగినటువంటి జ్ఞానము మళ్ళీ జన్మజన్మలు వర్తిస్తూ ఉంటే ఏదో ఒక తర్వాత కొన్ని వేల కోట్ల జన్మల తర్వాత వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభః. అప్పటికి అన్ని కోట్ల జన్మలు ఎత్తిన తర్వాత భగవంతుని యొక్క నిర్హేతుకమైనటువంటి కటాక్షం పడితే ముందు జ్ఞానము ఉదయించి ఆ జ్ఞానము భక్తిగా పరివర్తన చెంది అది ప్రేమ రూపంగా మారి అప్పటికి వాసుదేవ సర్వమితి, నాకు వాసుదేవుడే సర్వస్వము అనేటటువంటి స్థితి కలుగుతుంది. అలాంటి సుదుర్లభ మహాత్ములైనటువంటి వారు పొందేటటువంటి సాయుధ్యాన్ని కదా నువ్వు
శిశుపాలునికి ఇచ్చావు. కొన్ని కోట్ల జన్మలు నీ గురించి తపమాచరించిన, యజ్ఞ యాగాదులు చేసినా పొందలేనటువంటి ఫలాన్ని, లేకపోతే కొన్ని కోట్ల జన్మలు అలా నిన్ను ఆరాధిస్తూ జ్ఞానము పొంది తద్వారా నీ పట్ల ప్రేమ కలిగేటటువంటి మహనీయులు పొందేటటువంటి ఫలాన్ని కదా, పేత్తుని కదా, అలాంటి పురుషార్థాన్ని కదా నువ్వు ఆ శిశుపాలునికి ప్రసాదించావు అని చెప్తున్నారు. అనేక జన్మ సంసిద్ధ యత్నమానస్తు యోగి సంశుద్ధి కిల్బిష అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాం గతిం. యోగులు ఎప్పుడూ కూడా పరమాత్మని గురించి వారి మనసును పరమాత్మ యందే నిలిపి పరమాత్మకు కైంకర్యం చేస్తూ ఉండేటటువంటి వారు ఎన్నో జన్మలో తర్వాత సిద్ధిని పొందుతూ ఉంటారు. సిద్ధిని అంటే భగవంతుని పొందాలి, భగవంతుని మీద మనసు నిలిపేటటువంటి వారు అవుతారు. అలాంటి వారు అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాంగతి. అలా యోగం చేసేటటువంటి వారు ఆ యోగాభ్యాసం ఆచరించే భగవంతుని మీద మనసు నిలిపి ఒక జన్మతో కాకుండా అనేక జన్మల తర్వాత పరమాత్మ మీద మనసు స్థిరంగా నిలపగలుగుతారు. అలా ఎడతెరిపి లేకుండా పరమాత్మ మీద ఉంచేటటువంటి మనస్థితినే భక్తి అంటారు. అలా కొన్ని వేల కోట్ల జన్మల తర్వాత భక్తి కలుగుతుంది. తర్వాత పరమాత్మని పొందాలి అనేటటువంటి భావన కలిగి తతో యాతి పరాంగతం. అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాంగతం. అలా అనేక జన్మల తర్వాత ఎప్పటికో కదా నిన్ను చేరుతారు. అలా ఉన్నటువంటి అలాంటి గొప్ప ఫలాన్ని శిశుపాలుడికి అవలీలగా నువ్వు ప్రసాదించావు స్వామి. అస్థిత జనకాదయ, జనకాదులు లాంటి గొప్ప మహనీయులు కర్మయోగాన్ని ఆచరించి, కొంతమంది మహనీయులు జ్ఞానయోగాన్ని ఆచరించి, కొంతమంది భక్తి యోగాన్ని ఆచరించి కూడా నిన్ను పొందరో తెలియదు. అలాంటి మహనీయులు పొందినటువంటి గొప్ప ఫలాన్ని శిశుపాలుడికి అప్రయత్నంగా నువ్వు ప్రసాదించావు. అంత సులభంగా శిశుపాలుడికి ప్రయత్నించావు. అలా జన్మదరుం ఆశ్రయిత్తు పోందార్ పెరుం పేత్తు మీరే కొడత్తుతూ. జన్మలు నిన్ను ఆశ్రయించినటువంటి వారు పొందేటటువంటి మహదైనటువంటి గొప్ప పురుషార్థాన్ని కదా నువ్వు శిశుపాలుడికి ప్రసాదించావు అని చెప్తున్నారు. సాయుధ్యమాగిరదు సమాన భోగం. సాయుధ్యము అంటే ఆయనలో కలిసిపోవటం కాదు, ఈ ఆత్మ ఆయనలో చేరిపోతుంది అని పొరపాటుగా చెప్తూ ఉంటారు. ఈ ఆత్మ పరమాత్మే, అక్కడ ఉన్నటువంటి వాడు పరమాత్మే, కాబట్టి ఆయనే ఇలా మారాడు అని కొన్ని ఫిలాసఫీస్లో ఉంటుంది, కాబట్టి కొన్ని దర్శనాలలో ఉంటుంది. కాబట్టి అది కాదు. సాయుధ్యం అంటే పరమపదంలో పరమాత్మ ఏదైతే భోగాన్ని అనుభవిస్తున్నాడో ఈ జీవుడు కూడా పరమపదం చేరి పరమాత్మతోటి సమానమైనటువంటి భోగాన్ని అనుభవిస్తాడు. అది సాయుధ్యము. సాయుధ్యం అంటే ఆయనలో కలిసిపోవటం కాదు, ఆయనతో చేరి ఆయన అనుభవించేటటువంటి ఆనందాన్ని అనుభవించడము అని స్పష్టీకరిస్తున్నారు. సాయుధ్యం ప్రతిపన్నాయే తీవ్ర భక్తి తపస్వినః కింకరా మమతే నిత్యం భవంతి నిరుపద్రవాహ. సాయుధ్యం అంటే ఏమిటండి అంటే, సాయుధ్యం ప్రతిపన్నాయే తీవ్ర భక్త తపస్వినః. ఎవరైతే తీవ్ర తపస్సు చేసి గొప్పదైనటువంటి భక్తి కలిగి ఉంటారో వారికి కలిగేటటువంటి స్థితిని సాయుధ్యం అంటారు. వారు పొందేటటువంటి స్థితి ఎలాంటిది అంటే, కింకరా మమతే నిత్యం భవంతి నిరుపద్రవాహ. ప్రపత్తి చేసినటువంటి వారు ప్రపన్నులు తపస్సు చేసి భక్తిని పొంది తర్వాత వారు పొందేటటువంటి లాభం ఏమిటి అంటే పరమాత్మతోటి సాయుధ్యాన్ని పొందటం. సాయుధ్యాన్ని పొందడం అంటే సంసారం అనేటటువంటి గొప్ప ఉపద్రవాన్ని పోగొట్టుకొని పరమాత్మ దగ్గరికి చేరి కైంకర్యం. కింకరా మమతే నిత్యం, నీకు నిత్యము కింకరులుగా ఉండి భవంతి నిరుపద్రవ, నిత్యము కూడా కైంకర్యం చేస్తూ ఉండడం. సంసారాన్ని దాటి భయాన్ని కలిగించేటటువంటి సంసారం అనేటటువంటి ఉపద్రవాన్ని దాటి నీకు నిత్య కింకరులుగా ఉండి నీకు కైంకర్యం చేయడమే సాయుధ్యం అంటే. అలాంటి గొప్ప స్థితిని ఆ చైత్యుడికి శిశుపాలుడికి ప్రసాదించావు కదా. ప్రతిభవం అపరాధువు. నీ ప్రతి జన్మలో కూడా నీ పట్ల వైరత్వం కలిగినటువంటి, విరోధ మనసు కలిగినటువంటి, అపరాధాలు చేసినటువంటి ఆ శిశుపాలుడికి కూడా సాయుధ్యాన్ని ప్రసాదించినటువంటి దయ కలిగినటువంటి వాడివి కదా. ఎందుకు ఇలా ఇచ్చాడు పరమాత్మ, ఎందుకు ఇలా ఇవ్వగలిగాడు అంటే ఆయన ముగ్ధమైనటువంటి వాడు. ఆయర్ కులత్తి
తిట్రు ఇళంబిళ్ళై అని నమ్మాళ్ళవార్లు అనుగ్రహించినట్టుగా ఎంగిరపడియే ఆయర్ కులత్తిల్ తిట్రు ఇళం పిళ్ళై గోకులంలో ఆ యాదవ కులంలో పుట్టినటువంటి ఇళం పిళ్ళై లేత వయసులో ఉన్నటువంటి బాలకుడు అండి కృష్ణ పరమాత్మ. ఆయన ముగ్ధుడు కాబట్టే శిశుపాలుడికి సాయుధ్యాన్ని ఇవ్వగలిగాడు పరమాత్మ అంటున్నారు. అదేమిటి, లేత వయసులో ఉన్నటువంటి పిల్లవాడు అయితే సాయుధ్యం ఇవ్వడం దానికి దీనికి కనెక్షన్ ఏమిటండి అంటే ముగ్ధ కాబట్టే చిన్న వయసులో ఉన్నటువంటి పిల్లలు ఎలా అయితే వారికి పాపం ఇది తప్పు కాదు, ఇది కరెక్టు, ఇది రాంగు అనేటటువంటి జ్ఞానం ఉండదు. అమాయకులైనటువంటి ఆ పిల్లలకి ఆ జ్ఞానం ఉండదు. కాబట్టి అవతల వ్యక్తి చేసినటువంటిది తప్ప కాదా అనేటటువంటి జడ్జ్మెంట్ వారు చేయరు. కాబట్టి నువ్వు కూడా ముగ్ధుడివి కాబట్టి ఓ స్వామి, నిత్యముగ్ధుడివి కాబట్టి ఎదుటవారు చేసేటటువంటి ఆ శిశుపాలుడు చేసేటటువంటి దోషాలన్నిటినీ కూడా నీకు కనిపించలేదయ్యా. అందుకే నువ్వు ఆ శిశుపాలుడు నిన్ను ప్రతిసారి 100 సార్లు నిన్ను దూషించిన ప్రతి దూషణంలో కూడా కృష్ణ 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 అని నీ పేరుని కలిపి దూషించాడు. కాబట్టి నువ్వు ఆ దోషమును చూడకుండా కృష్ణ 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 అని నామస్మరణ చేశాడనేటటువంటి మీరు దాన్నే పురస్కరించుకొని ఆ శిశుపాలుడికి సాయుధ్యాన్ని ప్రసాదించావు. ఎందుకు అంటే నువ్వు ముగ్ధుడివి కాబట్టి, లేత అమాయకుడైనటువంటి బాలుడివి కాబట్టి ఎన్గిరపడి ఆయర్ కులత్తీట్రు ఇళం విళ్ళై ఎన్గిరపడి అపరాధాన విఘ్నరిరే కృష్ణన్ అపరాధాన విఘ్నర్ అపరాధ అభిఘ్నర్ అని అపరాధాలను చూసేటటువంటి వాడు కాదు, తెలిసినటువంటి వాడు కాదు కృష్ణుడు. అపరాధాలు చేసినా కూడా మనము ఆ అపరాధములన్నిటినీ కూడా ఇది నిజంగా తప్పు అనేటటువంటి పాపం అంతా అమాయకుడు. పాపం వెన్న దొంగతనం చేసి వెన్నను తినడమే పుచ్చుకోవడమే తప్ప ఇంకొక పని తెలియదండి కృష్ణుడికి. మనం తప్పులు చేశామా లేకపోతే ఒప్పులు చేశామా, పుణ్యాన్ని ఆర్జించామా పాపాన్ని ఆర్జిస్తున్నామా, ఇన్ని పాపాలు చేసినటువంటి వారా అని అసలు ఆలోచించడానికి, పాపాలు లెక్క కట్టడానికి ఆయన పాపం అంటూ తెలిస్తే కదా, ఇంకా చిన్న వయసులో ఉన్నటువంటి వాడే కదా, అమాయక బాలుడే కదా. అందుకని ఆ కృష్ణుడు శిశుపాలుడి విషయంలో దోషాలేమీ చూడలేదు. ఆయన కనపడిందల్లా శిశుపాలుడు కృష్ణ 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 అని ఆయన నామస్మరణ చేయడమే ముగ్ధ. అలాంటి సౌకుమార్యం, అలాంటి అమాయకత్వం కలిగినటువంటి ఓ స్వామి అంటున్నారు. அதுக்குமேலே ஒரு பேரிரே முடுகிற தசையிலே సుఖరూపమాన వడివై కన్ను కిలాక్కిన వేత్తుం. ఇంకొక విధంగా చెప్పాలి అంటే, ఇంకొక రకంగా దీన్ని సమన్వయపరచాలి అంటే సాయుజ్యదోభూహు ముగ్ధ. చివరి క్షణంలో శిశుపాలుడికి ఎలాంటి గొప్ప స్థితిని కలిగించాడు ఆ సర్వేశ్వరుడు అంటే, తాను ఎలాంటి పురుషార్థాన్ని ప్రసాదించాడు అంటే, తన జన్మ పరంపరలు అయిపోయేటటువంటి సందర్భంలో శిశుపాలుడి మీద కృష్ణ పరమాత్మ చక్రాయుధాన్ని ప్రయోగించిన తర్వాత ఆ చక్రం వెళ్ళి శిశుపాలుడి యొక్క శిరశ్ఛేదం కంఠాన్ని తెగ నరికేటటువంటి సందర్భంలో అతను ఏమి చూస్తున్నాడు, ఏమి సేవిస్తున్నాడు అంటే ముగ్ధ మనోహరమైనటువంటి సుఖరూపమాన వడివై, ఆనందాన్ని, మనసంతా కూడా ఆనందాన్ని కలిగించేటటువంటి చక్కటి దివ్య తిరుమేని విగ్రహాన్ని సేవించేటటువంటి వాడయ్యాడు ఆ శిశుపాలుడు. శిశుపాలుడు తన శరీరాన్ని ఏ విధంగా విడిచిపెట్టేసి సాయుధ్యాన్ని పొందాడు అంటే, నీ ముగ్ధ మనోహరమైనటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని సేవిస్తూ తద్వారా పొందినటువంటి సుఖమైనటువంటి ఆనందజనకమైనటువంటి నీ దివ్యమంగళ విగ్రహాన్ని అతనికి సేవింపచేసి ఆనందంగా సాయుధ్యాన్ని ప్రసాదించావు కదా. భీష్మ పితామహుడు వంటి వాడు తనకి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు మరణం సంభవించేటటువంటి వాడు, గొప్ప ధర్మనిరతుడు, ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించినటువంటి మహనీయుడు ఎలా అయితే తాను శరీరాన్ని విడిచిపెట్టేటటువంటి సమయంలో త్రిజగన్మోహన మనోహరుడైనటువంటి కృష్ణ పరమాత్మను ఎలా అయితే తాను మనసులో ధ్యానించి తన శరీరాన్ని ఎలా అయితే విడిచిపెట్టేశాడో, ఇతను ఈ శిశుపాలుడికి కూడా ఆ భీష్మ పితామహుడు పొందినటువంటి గొప్ప ఆనందాన్ని నువ్వు అతనికి ప్రసాదించావు.
భీష్ముడైతే తన ప్రయత్నంతో తాను అర్జునుడికి రథసారథ్యాన్ని వహించేటటువంటి సందర్భంలో నువ్వు చక్రాయుధాన్ని పట్టుకొని భీష్ముడి మీదకి వెళ్ళేటప్పుడు నీ ముగ్ధ మనోహర అందాన్నంతటినీ కూడా తాను తన ప్రయత్నంతో గుర్తు తెచ్చుకొని దాన్ని మనసులో నిలుపుకొని భీష్ముడు తన ప్రాణాలు విడిచాడు. శిశుపాలుడికి అదేమీ అక్కర్లేకుండా సుఖరూపమానవడివై కన్నుక్కిలాక్కిన వేత్తం. ఆయన శిశుపాలుడి యొక్క కంటికి నేత్రాలకు ఆనందంతో నిండినటువంటి నీ ఆనందాన్ని జనింపచేసేటటువంటి నీ దివ్యమంగళ విగ్రహాన్ని సేవింపచేస్తూ ఆయనకి సాయుధ్యాన్ని ప్రసాదించావే, ఎంత గొప్ప పురుషార్థాన్ని ప్రసాదించావే, ఎంత గొప్ప స్థితిని ఆ శిశుపాలుడికి ప్రసాదించావు. నిజానికి అప్పుడు ధర్మరాజు రాజసూయ యాగాన్ని ఆచరిస్తున్నాడు. ఆ రాజసూయ యాగానికి అందరూ కూడా విచ్చేశారు. కృష్ణ పరమాత్మ కూడా చక్కగా అద్వితీయంగా తాను అలంకరింపబడి ఆ రాజసూయ యాగానికి వేయించేశాడు. ఆ సందర్భంలో కూడా ఆ క్షణంలో శిశుపాలుడిని వధించేటటువంటి క్షణంలో ధర్మరాజు కృష్ణ పరమాత్మకి అగ్రతాంబూలం ఇవ్వాలని నిర్ణయించుకొని కృష్ణుడికి ఆ కార్యక్రమం అంతా కూడా జరిగేటటువంటి సందర్భంలో కృష్ణుడు ఆ అగ్రతాంబూలాన్ని స్వీకరించడం కోసం చక్కగా అలంకరింపబడ్డాడు. సుగంధ ద్రవ్యాలతోటి, చక్కటి పుష్పమాలికలతోటి, చక్కటి ఆభరణాలతోటి ఇవన్నీ కూడా అలంకరించిన తర్వాత శిశుపాలుడు ఆ కృష్ణ పరమాత్మని దూషించడం మొదలుపెట్టి కృష్ణ పరమాత్మ చక్రాయుధంతో సంహరింపబడ్డాడు. కాబట్టి మామూలుగానే పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సేవిస్తే గొప్పదైనటువంటి ఆనందం కలుగుతుంది. అది గొప్పగా సన్మానించేటటువంటి సందర్భంలో ఆ పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహ స్వరూపాన్ని అనుభవింపచేసి అతనికి సాయుధ్యాన్ని ప్రసాదించావే, ఇంతకన్నా గొప్ప స్థితి ఎవరికి ఉంటుంది? మనందరి జీవులందరికీ కూడా కోరుకోవాల్సినటువంటి పురుషార్థం ఏమిటి అంటే సుఖంగా నన్ను ఈ ప్రాణాలను శరీరాన్ని నుంచి నువ్వు తీసుకుని వెళ్ళి నీకు పరమపదం చేర్చి అక్కడ నిత్య కైంకర్యం ప్రసాదించు స్వామి. అందుకే చివరి వరకు ఆయన రూపాన్ని మన మనసులో నిలుపుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. చివరి క్షణంలో మనం కళ్ళు మూసుకుంటే పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహం ప్రత్యక్ష సమానాకారంగా సేవిస్తే అప్పుడు ఆ తజ్జనితమైనటువంటి ఆనందంతో పరమపదం చేరాలి అని జీవులందరూ కూడా ప్రయాసపడుతూ ఉంటారు. మహనీయులందరూ మహాత్ములందరూ కూడా ప్రయాసపడుతూ ఉంటారు. అలాంటిది శిశుపాలుడికి అప్రయత్నంగానే ఆయన అడగకుండానే సుఖరూపమానవడివై కన్నుక్కిలాక్కిన వేత్తుం. అలా సుఖరూపంగా నీ దివ్య వెంగళ విగ్రహాన్ని సేవింపచేసి సాయుధ్యాన్ని ప్రసాదించావే ముగ్ధ. ఓ సౌకుమారం కలిగినటువంటి ఓ స్వామి, ముగ్ధ మనోహరమైనటువంటి రూపాన్ని కలిగినటువంటి స్వామి అని ఆ సాయుధ్యం ప్రసాదించేటటువంటి సందర్భంలో కృష్ణ పరమాత్మ కటాక్షించినటువంటి దివ్యమంగళ విగ్రహ సేవ గురించి ముగ్ధ అంటున్నారు. ఎంత అద్భుతంగా పదాలు ప్రయోగించారు అంటే ప్రణతైతి దయాలుకు యచ్చ చైద్యస్య కృష్ణ. కృష్ణ అంటే భూవాచకం, క్రూ అనేటటువంటి కృష్ అనేటటువంటిది భూవాచకము అని, నా అనేటటువంటిది దాని నుండి నివర్తింపచేస్తుంది. అంటే జీవుడు ప్రకృతితో జీవుడికి ఉన్నటువంటి సంబంధాన్ని నివర్తింపచేసి గొప్పదైనటువంటి ఆనందాన్ని, మహదానందాన్ని కలిగించేటటువంటి వాడు అని అర్థం. కృష్ణ శబ్దానికి అమితమైనటువంటి ఆనందాన్ని కలగచేసేటటువంటి వాడు. ఆ అమితమైనటువంటి ఆనందం అంటే నిత్య ఆనందము. ప్రకృతి సంబంధం వీడిపోయి జీవుడు పరమపదం చేరి అక్కడ నిత్యానుభవం చేయడమే నిత్యానందం. అలాంటి ఆనందం ప్రసాదించేటటువంటి వాడు. కానీ ఇక్కడ యామునాచార్యుడు వారు చమత్కారంగా చైద్యస్య కృష్ణ, ద్వేషంతో నిండినటువంటి మనసు కలిగినటువంటి ఆ శిశుపాలుడికి కృష్ణ ఆనందాన్ని ప్రసాదించినటువంటి వాడా. దయాళువు యచ్చ చైద్యస్య కృష్ణ, చైద్యుడికి కూడా ఆనందమయమైనటువంటి వాడా, చైద్యుడికి కూడా ఆనందాన్ని చైద్యుని ఆనందమైనటువంటి వాడా, ఆ శిశుపాలుని యొక్క ఆనందమైనటువంటి వాడు. చివరికి ఆ శిశుపాలుడు పొందినటువంటిది ఏమిటి అంటే శాశ్వతమైనటువంటి ఆనందం కదా. చైద్యస్య కృష్ణ, ఆ శిశుపాలుని యొక్క ఆనందమా అన్నట్టుగా ప్రయోగిస్తున్నారు ఇక్కడ ఆ పదాలను. ఎంత అద్భుతంగా అలాంటి శిశుపాలుడి లాంటి ద్వేషాలు, అలాంటి పాపములు చేసినటువంటి, తెలిసి అలాంటి పాపములు చేసినటువంటి వాడికి కూడా
ఆనందమయమైనటువంటి వాడు అనే విధంగా చైత్యస్య కృష్ణ అని ప్రసాదిస్తూ అలాంటి శిశుపాలుడికి కూడా సాయుజ్య దోభూహు సాయుజ్యాన్ని ప్రసాదించినటువంటి స్వామి అని చెప్తున్నారు. తస్యతే క్షమయా అపదమాగహ కిమస్తి. అలా తస్యతే క్షమాయా అపదం ఆగహ కిమస్తి. అలాంటి నీకు నీ కృపకి, నీకు అనట్లేదు, నీ కృపకి తే క్షమాయా నీ కృపకి అపదం ఆగహ ఆ పదం కానటువంటి పాత్రము కానటువంటి ఆగములు పాపములు ఏమన్నా ఉన్నాయా చెప్పు ఈ లోకంలో. నీ కృపతోటి సహించలేనటువంటి పాపములు ఏమన్నా ఉన్నాయా ఈ లోకంలో తెలియచేయి తండ్రి అని పెరుమాళని ప్రార్థిస్తున్నారు. అంటే నువ్వు అనొచ్చు అదేదో రామావతారంలో జరిగిపోయిందండి, కృష్ణావతారంలో జరిగిపోయింది, ఇప్పుడు ఎలా చేయమంటారు అంటే ఆ రాముడివి కృష్ణుడివి నువ్వే కదా. రంగనాథుడు ఎదురుగుండా ఉన్నటువంటి పెరియ పెరుమాళ్ళు ఆ మూలవర్లేమో కృష్ణ పరమాత్మని, నంబెరుమాళ్ళేమో రాముల వారని, రామచంద్రుడని, చక్రవర్తి తిరుమగనారని మనం అనేక మార్లు మహనీయులందరూ అలాగే అనుభవించారు, అలాగే మనందరికీ కూడా తెలియచేశారు. కాబట్టి ఆ రాముడివి కృష్ణుడివి నువ్వే కాబట్టి నువ్వే మా విషయంలో చేయాలి. కాలభేదత్తాల్ దేవర్ వేరే వాగిరరల్లార్. కాలభేదంతో అప్పుడెప్పుడో అయిపోయింది అది. అప్పుడు రాముడిగా వచ్చాను కాబట్టి చేశాను, తర్వాత కృష్ణుడిగా ఉన్నాను కాబట్టి చేశాను, ఇప్పుడు అది చేయలేనండి ఆళ్వందారులే అంటారేమో. కాలభేదంతో నువ్వు ఇంకొకటి వేరే ఒరువరాగిర అల్లార్, నువ్వు వేరే వాడివి అయిపోలేవు కదా. అది నీ స్వభావము. ఒకసారి ఎప్పుడో ఒకసారి అలా ప్రవర్తించి ఉంటే అది ఏదో యాదృచ్ఛికంగా జరిగింది అనుకుంటాం. కానీ నువ్వు అవతరించినటువంటి ప్రతిసారి కూడా ఇలాంటి దయనే నువ్వు చూపిస్తూ ఉంటే అది నీ స్వభావం అని మాకు తెలిసిపోయింది. కాబట్టి నువ్వు ఒకసారి ఒకలాగా, ఒక కాలంలో ఒకలాగా, ఇంకొక కాలంలో ఇంకోలాగా, ఎప్పుడు ఇంకోలాగా ఉండేటటువంటి వాడివి కాదయ్యా. నీ స్వభావమే దయ చూపించడం, నీ స్వభావమే మా అపరాధములను చూడకుండా మమ్మల్ని కటాక్షించడం. తెలిసి చేసినటువంటి అపరాధమును కూడా అపరాధాలలో మంచి ఏదన్నా ఉంటే దానిని పరిగ్రహించి దాన్ని 100 రెట్లుగా చేసి నువ్వు స్వీకరించి, తప్పులు ఏమన్నా ఉంటే వాటి విషయంలోకి వాటిని చూడకుండా వాటిని తెలియకుండా ఉండేటటువంటి అవిజ్ఞాతవు ముగ్ధవు కూడా. కాబట్టి కాలభేదత్తాల్ దేవర్ వేరే ఒరువరాగిరల్లార్. కాలభేదంతో నువ్వు ఇంకొకటిగా మారిపోలేవయ్యా. కాలం ఏదైనప్పటికీ కూడా నీ స్వభావం అది కాబట్టి నువ్వు మమ్మల్ని రక్షించే తీరాలి. దేవరుడియ క్షమైక్కు అవిషయమాన పాపముండో. నీ క్షమకు గురి కానటువంటి పాపం ఏమన్నా ఉంటుందా ఈ లోకంలో? నీ క్షమతోటి సహించలేనటువంటి, దయతోటి సహించలేనటువంటి పాపం ఏమన్నా ఉంటుందా ఈ లోకంలో అని అడుగుతున్నారు. కిం క్షేపే. కిం అంటే ఆక్షేపణ. ఉంటుందా చెప్పు అంటే ఉండదు అని అర్థం. అలాంటిది ఏమన్నా ఉంటుందా అంటే ఉండనే ఉండదు కదా అని. నీ క్షమకు గురి కానటువంటి పాపములు, పాత్రము కానటువంటి పాపములు అంటూ ఈ లోకంలో ఏమీ లేవు అని ఆక్షేపిస్తూ, అలాంటిది ఏమన్నా ఉంటే చెప్పబయ్యా అని అడగడం ద్వారా అలాంటివి లేవు కదా అని చెప్తున్నారు. అపదం అస్థానం అవిషయం ఇత్యర్థ. స్థానం కానటువంటి నీ అపదం అంటే ఆ క్షమకు గురి కానటువంటి, ఆ విషయం కానటువంటివి అని అర్థం. వద ఈ మాట పలికిన తర్వాత యామునాచార్యుల వారు తస్యతే క్షమాయా అపదం ఆగహ కిమస్తి అని ప్రార్థించిన తర్వాత పాపం ఆ రంగనాథుడు ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. అప్పుడు మళ్ళీ యామునాచార్యుల వారు వద చెప్పవయ్యా, చెప్పు, ఏమైనా ఉంటాయా ఈ లోకంలో పాపములు? నీ క్షమతోటి సహించలేనటువంటి పాపములు ఏమన్నా ఉంటాయా చెప్పు, ఏది చెప్పు చూద్దాము. ఎప్పుడైతే యశోదాదేవి కృష్ణ పరమాత్మ, అతి చంచలమైనటువంటి కృష్ణ పరమాత్మ గాలి కన్నా వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి చేతులు పట్టుకుందామన్నా చేతికి దొరకనటువంటి వాడు, గుప్పెట్లోంచి ఎలా అయితే జారిపోతుందో అలా జారిపోయేటటువంటి కృష్ణ పరమాత్మని సొలసిపోయి ఆవిడ పట్టుకొని రోటికి కట్టేసిన తర్వాత ఏది ఇప్పుడు నీకు వీలైతే నువ్వు వెళ్ళి చూద్దాము, ఇప్పుడు తప్పించుకో చూద్దాము అని యశోదాదేవి ఆ రోజు కృష్ణుడిని బంధించి అడిగినట్టుగా, గోదాదేవి తాను ధరించి విడిచినటువంటి మాలికను పరమాత్మకి కట్టేసి ప్రశ్నించినట్టుగా, ఆయనని అధ్యాపయంతి ఆయనకి పాఠములు చెప్పినట్టుగా ఇక్కడ యామునాచార్యులు కూడా తస్యతే క్షమాయా పదమాగహ కిమస్తి అని ప్రశ్నించి వద ఏది చెప్పు చూద్దాము అని సర్వజ్ఞరాన దేవర్కు
మరుమాత్తమిల్లై, సర్వజ్ఞుడైనటువంటి ఆ రంగనాథుడికి మరుమాత్తమిల్లై, ఇంకొక మాట లేకుండా చేశారు యామునాచార్య. ఇంకొక సమాధానమే లేదు స్వామి, నువ్వు సర్వజ్ఞుడైనటువంటి వాడివి, నువ్వు దీన్ని తప్పించుకోవాలని సమయానికి తగు మాటలు మాట్లాడేటటువంటి రామచంద్రుడు అయినప్పటికీ కృష్ణుడు అయినప్పటికీ కూడా ఈ మాటకి మళ్ళీ దాటేసి ఇంకో మాట చెప్పలేవయ్యా. కాబట్టి చెప్పు చూద్దాము, ఇంకొక మాట ఏదైనా ఉంటే నువ్వు దీన్ని ఎలా మార్చి చెప్పాలని ప్రయత్నిస్తావు కదా. కృష్ణుడుగా చెప్పేది ఒక మాట, చేసేది ఒకటి, మాటలతోటి గారడీ చేసినటువంటి వాడివి కదా. ఏది ఇప్పుడు చెప్పు చూద్దాం. తస్యతే క్షమాయా అపదమాగ కిమస్తి, ఇంకొక ఏమైనా ఈ లోకంలో నీ క్షమకు గురి కానటువంటి పాపం ఏదైనా ఉంటే తెలియచేయి చూద్దాము, వదా వదా అని పరమాత్మని నిర్బంధిస్తున్నారు. సర్వ పాపం ఆ రంగనాథుడు ఇంకేమీ చేయలేక సర్వజ్ఞుడైనటువంటి వాడైనప్పటికీ కూడా మరుమాత్తమిల్లై, ఇంకొక మాట మాట లేకుండా పాపం అలాగే యామునాచార్యులు వారు చేసినటువంటి ప్రార్థన వింటూ వాటిని మనసులో ఆనందిస్తూ యామునాచార్యులు వారిని కటాక్షిస్తున్నారు. క్షమైక్కు ఇలక్కాకి విషయీకరిక్కమిత్తనయ్యంగై, క్షమకు విషయంగా నన్ను చేసి అనుగ్రహించు అంతే. ఎంగై తనయ్యంగై, అంతే, ఇంకొక మాట లేదు, ఇంకొక విధానం లేదు. నన్ను నీ క్షమకు గురి చేసి నన్ను కటాక్షించవలసిందే అని నిర్బంధిస్తూ, స్వామి నువ్వు దయాసింధువు, దయాసముద్రుడివి, తెలియక చేసినటువంటి పాపాన్ని ఎలాగో సహిస్తావు, తెలిసి చేసినటువంటి పాపాలను కూడా నువ్వు సహిస్తావు, సహిస్తూనే ఉంటావు, అది నీ స్వభావము అని పరమాత్మకి తన స్వభావాన్ని మళ్ళీ గుర్తు చేస్తూ కిం అపదం ఆగస్తి అస్య తస్య తేస్తి క్షమాయా, నీ విషయాన్ని క్షమకు గురి కానటువంటి పాపములంటూ ఇంకొకటి లేవు కదా. తస్యతే క్షమాయా అపదమాగ కిమస్తి, నీ క్షమకి గురి కానటువంటి పాపములే లేవు అని రెండు ఉదాహరణలు, రామావతారంలో ఒక ఉదాహరణను, కృష్ణ కేవలం మనకి అర్థం అవ్వడానికి రెండు ఉదాహరణలు. కానీ పరమాత్మ చేసేది ఎప్పుడూ కూడా తాను అవతరించినట్టు, తను చేసేటటువంటి ప్రతి లీల, తాను చేసేటటువంటి ప్రతి సంకల్పము కూడా దీన్నే ముఖ్య విషయంగా ఉంటుంది. అంటే ఇతరులలో ఉన్నటువంటి దోషాలను చూడకుండా వారిని ఏ విధంగా రక్షిద్దాము అనే ఆయన అన్ని సంకల్పాలు కూడా చేస్తూ ఉంటాడు అనేటటువంటి విషయాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. రఘువర యథభూస్త్వం తాదృశో వాయసస్య ప్రణతైతి దయాలు యచ్చ చైద్యస్య కృష్ణాం ప్రతిభవం అపరాధుః ముగ్ధః సాయుజ్యదో భూః వద కిమపదం ఆగః తస్య తేస్తి క్షమాయాః. స్వామి నీ క్షమకు గురి కానటువంటి పాపం నీ లోకంలో లేవు కాబట్టి అమర్యాద క్షుద్ర చలమతి అసూయా ప్రసవభూ కృతజ్ఞో దుర్మాని స్మరపరవసో వంచనపర నుశంసః పాపిష్ట కదా మహమితో దుఃఖజలదే అపారాధుత్తీర్ణ తవ పరిచరేయం చరణయో. కాబట్టి క్రిందటి శ్లోకంలో చెప్పుకున్నటువంటి పాపములన్నీ కూడా చేసినటువంటి వాడిని నేను అయినప్పటికీ కూడా దయాలువు, నీ దయను నా మీద ప్రసరింపచేసి నన్ను కటాక్షించు అని 63వ శ్లోకంలో యామునాచార్యులు వారు